ఒక గవర్నమెంట్ జాబ్ వదులుకొని వాళ్ళ వెళ్తాను నేను లాస్ ఆఫ్ పేలో అంటే ఆవిడ యాక్సెప్ట్ చేయడం గ్రేట్. అవునండి. సో ఎంకరేజ్ చేశారు. ఇంకా అసలు ఫ్యామిలీ అంటే నడుస్తుంది అంటే అసలు అప్పటి నుంచి ఏం కష్టాలు పడ్డావు ఏంటి అనేది మా జర్నీలో మేము అన్నీ చూసాం అన్నమాట. ఎంత అంటే ఎంత పోస్టింగ్లోనే మా తాతగారు 10 ఎకరాలు మామూలుగా పొలం ఉంటే ఆయన మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికో ఏ రేంజ్కో వెళ్ళిపోవాల్సింది. ఆయన సరే వీళ్ళని సెటిల్ చేసి ఆయన ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు మా తాతగారికి ఈ పిల్లలకి 5గురు మా నాన్నగారు వాళ్ళండి. నాన్నగారు పెద్ద ఆయన. సో వీళ్ళకి ఇవ్వడానికి 2 ఎకరాలే మిగిలింది. అంటే ఆయన ఎలాంటి ఆఫీసర్ నిజాయితీ మామూలుగా అలా ఉండేది. సో అందరూ మిమ్మల్ని అందరినీ చదివించాను, మీ ఉద్యోగాలు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీరు మీది ఇంతవరకు నా బాధ్యత అన్నట్టు మా తాతగారు. మీరెంతమంది అండి సిబ్లింగ్స్? నేను తమ్ముడండి. మీరు మీ తమ్ముడు గారు ఏం చేస్తారు? తను కూడా ఎంఎస్ చేశాడండి, యూఎస్ వెళ్ళి అక్కడ ఒక 7-8 years వర్క్ చేసి వచ్చాడు. వచ్చేసి తనకి ఇక ఇంట్రెస్ట్ లేదన్నాడు, తను ఇండిపెండెంట్గా తన ఓన్గా కంపెనీ అలా పెట్టేసుకో అని చెప్పేసి తను గుంటూరులో ఒక టెక్నాలజికల్ పార్క్లో పెట్టేసుకొని ఇప్పుడు అక్కడ సెటిల్ అయిపోయాడు. సో నాన్నగారి గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. అవునండి. అంటే మీరు చెప్తుంటే అర్థమవుతుంది, ఒక గవర్నమెంట్ టీచర్ నుంచి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాలు హృదయాలు గెలుచుకున్న వ్యక్తి జయప్రకాష్ రెడ్డి గారు. దట్టు అమ్మగారి సపోర్ట్ ఉండడం. అప్పుడు బ్యాక్ వచ్చేసారు, చిన్న 90s వచ్చేసారు. ఓకే. వచ్చేసి ఇంకా ఇండస్ట్రీ జోలికి వెళ్ళకూడదు, టోటల్గా అంతా లాస్ అయిపోయాను. అప్పు కూడా అండి, అప్పట్లో 5 lakhs అప్పు అయింది. ఏది ఆయన ట్రావెలింగ్కి కానీ అక్కడ ఉండడానికి కానీ అమ్మ సపోర్ట్ ఉన్నా ఎలా ఉన్నా, అమ్మ అంటే ఫ్యామిలీ నడపడం, తను జాబ్కి వెళ్ళి మమ్మల్ని చూసుకోవడం ఇదే సరిపోతుంది, సరిపోయేది. ఇంకా అలా కాకపోయినా ఇంకా మామూలుగా తను ఉన్న నాన్నగారికి అంటే అక్కడ సంపాదించింది ఏదైనా చాలా కష్టంగా ఉండేది. అంటే అసలు మనకు అవుట్ ఆఫ్ మన స్టేట్ కాదు కదా, అదొకటి అక్కడ తిరగడానికి కానీ ఏదైనా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఎమోషనల్ సపోర్ట్ అనేది, స్ట్రెంగ్త్ అనేది వైఫ్ ఉంటేనే కదా. అవును, ఎంతమంది ఉన్నా సరే హస్బెండ్ కి వైఫ్ ఉంటేనే కొంచెం. అవును, మాకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ కాల్స్ చేస్తూ ఉంటాం, మాట్లాడిస్తూ ఉంటాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫ్యామిలీలో మేమే అసలు. దట్టు ఈ కోవిడ్ లాక్డౌన్స్ వల్ల నాన్నగారి దహన కార్యక్రమాలకి కానీ ఆయన కానీ ఎవరు అటెండ్ అవ్వలేకపోయారు. అవునండి కదండి. అందరికి ఇన్ఫార్మ్ చేశారా మీరు? సెలబ్రిటీస్ అసలు అప్పుడు అందరికి ఆల్మోస్ట్ అందరికీ చూపింది ఇండస్ట్రీ నుంచి. ట్విట్టర్ అంటే మన ఫేస్బుక్ లో మాకు కొంతమంది కాల్స్ చేశారు, మన బోయపాటి గారు, అనిల్ రావిపూడి గారు, వీళ్ళందరూ కాల్స్ చేశారు. అంటే నెంబర్స్ నాన్నగారి నంబర్ వీళ్ళందరి దగ్గర ఉంది. ఫ్యామిలీని ఒకసారి వీళ్ళందరి దగ్గర మాట్లాడించారు. ఓకే. అదొక్కటే మిగిలిపోయింది పాపం, ఆయన అంతిమే ఎవరు లేకపోవడము అనేది కొంచెం దిగులు. అప్పుడు అంతా రోజాగా బాలకృష్ణ గారు వస్తారా అని, ఇలా కొంతమంది కూడా వస్తారా అసలు ఏంటి అని చెప్పి, కానీ వచ్చే సిచ్యుయేషన్ కాదులేండి ఇంకా ఆ టైంలో. చాలా మంది అండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అందరూ పెద్ద టైంలో ప్రెజెన్స్ అందరూ చాలా మందిని మిస్ అయ్యండి ఆ టైంలో. సో అంతే, ఎవరు ఎప్పుడు దేవుడు ఎలా అంతే ఒకటే. మాకు అసలు సడన్ సర్ప్రైజ్. అప్పటికి అఖండకి ముందు ఒక 1 week ముందు కూడా ఇంటికి వచ్చారు, ఇక్కడ విజయవాడ వచ్చారు. సో మన ఇంట్లో ఉన్నప్పుడే బోయపాటి శ్రీను గారు అఖండలో క్యారెక్టర్ గురించి డిస్కషన్ పెట్టేసి, గురుగారు మనం చేస్తున్నాము, నెక్స్ట్ మంత్ డేట్స్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి షూట్ స్టార్ట్ అయిపోతున్నాయి అన్నారు. మల్లేని గోపిచంద్ గారు ఆయన కాల్ చేశారు. క్రాక్ మూవీ రవితేజ గారి మూవీలో, దాంట్లో అంకులకు ఒక పెక్యులర్గా ఒక క్యారెక్టర్ ఉంది, అది మీరే చేయాలని అందరూ. నేను వచ్చేస్తాను, నేను 4 months నుంచి ఉండలేకపోతున్నాను ఇక్కడ, వెంటనే బోరింగ్. మరి అంతే కదండి, సినిమాల్లో బిజీగా ఉండేవారు, సైలెంట్ గా క్వైట్ గా ఉండాలంటే చాలా కష్టం. అప్పటికి 1-2 years నుంచి నేను ఇంకా రెస్ట్ ఆపేద్దాము ఇంకా అనుకుంటున్నాను. ఈ మూవీస్ తగ్గుతున్నాయి ఇదివరకు అంతా ఎలా అంటే అలా చేయాలంటే అదే గ్యాప్గా ఉంటే ఏ వర్క్ లేకుండా సరే ఏదన్నా అందుగా వచ్చేస్తాను, రిటైర్మెంట్ తీసేసుకుంటాను అలా అనుకునేవాళ్ళు. కానీ బట్ ఒక 2-3 movies వెంటనే ఆఫర్స్ వచ్చేసి మళ్ళీ రిటైర్మెంట్ మాట మర్చిపోయేవాళ్ళు. అదేలేండి, ఖాళీగా ఉన్న టైంలో అలా అనిపించేది, తర్వాత మళ్ళీ వెళ్ళేవారు. అవును, అంతేలేండి. ఒక్కసారి మేకప్ పడిన తర్వాత వాళ్ళకి అంత ఈజీగా మనం తీసుకోలేం డెసిషన్. అదే ఆయనతో పాటు పోవాల్సిందే తప్పితే ఆ కోరిక అనేది అలా ఉండిపోతా ఉంటది. ఢీ సినిమాలో ఆయనకు ఒక డైలాగ్ ఉండదు, కానీ బాగా నవ్వించారు. బట్ అది ఎంత నవ్వుతారు ఏంటి అనేది మనకు ముందు తెలియదు. బట్ ఒక డైరెక్టర్ నరేషన్ ఇచ్చినప్పుడు, నాన్నగారికి ఆ స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడు డైలాగ్స్ ఏమి ఉండవు, జస్ట్ మీరు అలా కూర్చోవాలి అని చెప్పినప్పుడు నాన్నగారు యాక్సెప్ట్ ఎలా చేశారండి అంటే డైలాగ్స్ ఏమి. శ్రీను వైట్ల గారు ఫస్ట్ ఆనందం అనే ఒక మూవీ
చేశారు. దాంట్లో చిన్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, మొత్తం కామెడీ, హీరోలందరితో కలిపేసి అసలు అది మంచిగా ఆ సీన్ కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ అసలు ఆయన శ్రీను వైట్ల గారు అసలు ఆఫర్ ఇచ్చింది యాజ్ ఎ డైరెక్టర్ ఆ మూవీలో ఇచ్చారు. సో పెద్ద డైరెక్టర్ కొంచెం అంటే నాన్నగారు అప్కమింగ్ డైరెక్టర్స్ చాలా బాగా టాలెంట్ ఉన్న పర్సన్, ఏ క్యారెక్టర్ ఎట్లా చిన్నది పెద్దదని తీసుకునేవాళ్ళు కాదు, ఏదైనా చేసేవాళ్ళు. సో చేశారు. తన నెక్స్ట్ మూవీలో కూడా ఇట్లానే 1 day 2 day క్యారెక్టర్ సొంతంలో సార్ అంతే అది కూడా చేశారండి. అంటే జస్ట్ వన్ డే ఆర్ 2 day క్యారెక్టర్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ కూడా చేశారు. అలాగే థర్డ్ మూవీ ఏదో అడిగారండి, సేమ్ అది కూడా ఇలానే 1 day ఆర్ 2 day క్యారెక్టర్ అడిగారు, శ్రీను వైట్ల గారిది. ఓకే. సో అప్పుడు ఆయన చేయను అన్నారు, డైరెక్ట్గా అనేసారు. డైరెక్ట్గా ఆయన కాంటాక్ట్లోకి వస్తే అంకుల్ ఇట్లా చేద్దాము ఈ మూవీలో ఇలా అని చెప్పేసి అంటే నేను చేయను, ఎందుకు ఏంటయ్యా నేను పెద్ద క్యారెక్టర్స్ చేయడానికి నేను పనికిరానా, ఏంటి 1 day 2 day క్యారెక్టర్స్కే పరిమితమా నీ డైరెక్షన్లో, సో ఏదన్నా మంచి క్యారెక్టర్ నేను నాతో చేయించుకోగల క్యారెక్టర్ నీకు అనిపిస్తే అప్పుడు చేస్తాను. సో ఫస్ట్ మూవీస్ చేశాను, ఇంక ఆయన ఎందుకు అప్పుడు చెప్పేశారు కదా. సో అనేటప్పటికి ఓకే అన్నారు. ఇంక అప్పుడు ఎవరు ఆయన్ని అంటే అనుకోలేదు, డాడీ కూడా అలా రిజెక్ట్ చేస్తారని వాళ్ళు అనుకోలేదు. సో వాళ్ళు ఏం ఫోర్స్ చేయలేదు మళ్ళీ చేయమని చెప్పి. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ తనే ఫోన్ చేశాను మళ్ళీ శ్రీను వైట్ల గారు. కాల్ చేసి సార్ నరేషన్ ఇస్తాము, ఒక అంకుల్ ఒక పెద్ద ఛాలెంజింగ్ క్యారెక్టర్, మీరు అన్నారు కదా నా డైరెక్షన్లో ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయాలని ఉంది, ఒక నేను చేయలేనా నేను చేయలేనా యాజ్ ఎ విలనో లేకపోతే యాజ్ ఎ కామెడియన్ ఏదైనా త్రూ అవుట్ అండ్ ఆఫ్ మూవీ అంతకి ఒక మంచి క్యారెక్టర్ ప్రజెంట్ చేయొచ్చు కదా నాకు అని గుర్తుపెట్టేసుకొని, సో అది మీరు చేయగలుగుతారని అనుకుంటున్నారు, మీరు చేస్తారు, సో ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఉంది చేస్తారు అన్నట్టు, నువ్వు ఎలాంటి ఏ క్యారెక్టర్ ఇచ్చిన ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను చేస్తాను. సో ఏంటంటే సో మొత్తం పర్ఫార్మెన్స్ బేస్డ్ అని చెప్పారు ముందే. సో నాన్నగారు కూడా ఏంటంటే అదే రెగ్యులర్గా రెగ్యులర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, కామెడీ అంతా చేస్తున్నాను. సో అంటే ఆయన ఈ యాంగిల్ కూడా ఉందని ప్రూవ్ చేసుకోవడానికి అసలు మెయిన్ ఇది ఒప్పుకున్నారు. అసలు మెయిన్ ఏంటంటే ఆ మూవీ వితౌట్ డైలాగ్ విత్ ఎక్స్ప్రెషన్స్, ఓన్లీ విత్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఐ కెన్ మేక్ ఆడియన్స్ టు లాఫ్. ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటే తెలియని హ్యాపీనెస్ మనలో ఉంటుంది. మీకు కూడా మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకొని మీ చిన్ననాటి రోజులు, నాన్నగారి ఫస్ట్ జర్నీలో ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటే మీకు కూడా చాలా హ్యాపీనెస్ చాలా చాలా. మీరు ఇందాక ఒక చిన్న బ్రేక్ ఏంటంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆయన ఇంత చేసిన వాళ్ళందరికీ చేసినవి అన్నీ మీతోనే ఉంటాయి అన్న దానికి నేను ఆ రోజు ఇందాక చెప్పాలనుకున్నది ఒకటి ఏంటంటే, ఈ వృషభ మూవీ తీసుకుని ఆ గ్యాప్లో మూవీ తీసుకుని ఈ మూవీ అంతా ఫిక్స్ చేసుకుని సాంగ్స్ పాడించేసుకుని మంచి మంచి సింగర్స్ పాడారు వృషభాలో కూడా అండి. నేను మూవీలోకి జాయిన్ అయిన తర్వాత సాహితీ చాగంటి కూడా ఐటమ్ సాంగ్ పాడింది. చాలా అది ఇంకా రిలీజ్ చేయలేదు, రేపు రిలీజ్ చేస్తున్నారు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు. సో మంచి సింగర్స్ సాయి చరణ్, హరిచరణ్ వీళ్ళందరూ పాడారు. అయిపోయింది. సో షూట్ ఫిక్స్ చేసుకున్నాం May 25th. అదే అంత పలమనేరు నుంచి అంత చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్లో, పాతకాలం టెంపుల్స్లో, అంత హిల్లీ ఏరియాస్లో మొత్తం షూట్ అండి. సో నేను స్టార్ట్ అయ్యాను. సో దేర్ వాజ్ పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయింది నాకు. జస్ట్ ఆ యాక్సిడెంట్లో మాది క్రేటాలో వెళ్తున్నాము, విజయవాడ నుంచి షూట్కి వెళ్తున్నాను నేను, మా బాబు డ్రైవ్ చేస్తున్నాను, నేను లారీ టచ్ అయిందండి. సో క్రేటా ఏమంటారు వివి వినాయక్ గారి మూవీస్లో లాగా వెళ్ళిపోయింది. కాళ్ళకి పల్టీ కొట్టేసి ఒక 100-150 meters అది హైవే మీద వెళ్ళిపోయింది, అంటే చిత్తూరు బెంగళూరు హైవే. నైట్ 8:30 అరౌండ్. అంటే అసలు గెస్ట్ చేయాలి, మా ముందు లారీకి టైర్ బర్స్ట్ అయ్యి జస్ట్ స్కిడ్ అయ్యి మా వెనకాల ఉన్న మా వెహికల్ టచ్ అయ్యాడు. జస్ట్ అసలు టచ్ అయ్యాడు అని తెలిసే లోపే జరిగిపోయింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటారు కదా అట్లా. సో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వలేదు. మేము సీట్ బెల్ట్స్ పెట్టుకొని ఉండడం వల్ల మేము ఇంకా బయటపడక ఇన్సైడ్ వెహికల్ ఉండిపోయాము. బట్ ఆ పొజిషన్లో కార్ చూసిన వాళ్ళు ఎవరు ఈ కార్లో ఒక బతికుండి పర్సన్స్ బయటకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయరంట. కారు స్మాష్ అయిపోయింది, అంటే క్రేటా పప్పు అయిపోయింది అసలు చెప్పాలంటే అంత. సో సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం సేఫ్. ఆ సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం వల్ల వీఆర్ లైవ్ అన్నట్టు అనుకోవాలి. 5 lakhs అప్పు అయ్యిందన్నారు కదా, అప్పు తీర్చి మళ్ళీ ఎవరికైనా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళారా? బాగా అండి. చాలా మందికి అంటే నాకు తర్వాత తెలిసింది. ఇప్పుడు మేకప్ వాళ్ళకి, జూనియర్ ఆర్టిస్టులకి మేనేజర్ అంకుల్ ఉన్నారు. మా నాన్నగారికి 13 years మేకప్ శ్రీను గారని, అంతకుముందు బ్రహ్మానందం గారికి చేశారు, అంతకుముందు చిరంజీవి గారి. ఆ టైం నుండి ఆయన మేకప్ మ్యాన్గా చేసుకుంటూ వస్తున్నారు. ఓకే. ఫ్రమ్ లాస్ట్ 30 years అట్లా. ఆయన జర్నీలో తర్వాత నాన్నగారితో ఒక 13 years జర్నీ అయింది. సో నాకు తర్వాత చాలా ఆయనతో అన్ని పేమెంట్స్ చేపిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మనకి మూవీస్ జూనియర్ ఆర్టిస్టులుగా కాకపోయినా మన ఇలా ఉంటే ప్రొడక్షన్లో ఉంటారు చూసారా, వాళ్ళల్లో
సీట్ వచ్చి చదువుకోలేకపోయే వాళ్ళకి, గ్రాడ్యుయేషన్లో వెళ్ళి తర్వాత చిన్న చిన్న కాలేజ్లో తక్కువ ఫీజు, కొంతమందికి ఫ్రీ సీట్ వచ్చేసి ఓన్లీ కాలేజ్ ఫీ కూడా పే చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి, ఇలా చాలా మందికి, అంటే నాకు కౌంట్ తెలియదు కానీ చాలా మంది పిల్లల్ని చదివించారు. నా హ్యాపీనెస్ ఏంటంటే తర్వాత ఆఫ్టర్ నాన్నగారు తర్వాత కొన్ని మేకప్ మ్యాన్ వాళ్ళ పిల్లలకి, అంటే ఇదంతా ఏంటంటే ఎక్కువ ఈ ట్రావెల్ అంతా శ్రీను అంకుల్ గారికి బాగా తెలుసు. ఇంతమందికి మోస్ట్లీ 70 or 72 మెంబర్స్కి త్రూ ఆయన అందరికి చాలా మందికి చేశారు. కొంతమందికి ఈ జర్నీలో మళ్ళీ వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఒక బాబుకైతే తను ఎంసెట్లో సీట్ వచ్చి ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ వచ్చిన తర్వాత ఏదో ఇట్లా క్యాన్సర్ ఇట్లా అనిపిస్తే కూడా మళ్ళీ తారకరామ మనగా బసవతారిక ట్రస్ట్లో కూడా తను ఆ బాబుకి ట్రీట్మెంట్ ఇప్పించారు. తర్వాత ఈ జర్నీలో పూసల వెంకటేశ్వరరావు గారు అని చెప్పి మన రైటర్, మూవీ రైటర్, ఆయన బాగా ఫేమస్. ఆయనతోనే అలెగ్జాండర్ అనే ఒక నాటకం రాయించుకొని దాన్ని వాళ్ళిద్దరూ కలిసి అది వన్ మ్యాన్ షో, దాన్ని బాగా ఒక లాస్ట్ ఒక 7 years నుంచి బాగా హైక్ చేసుకున్నారు. అది ఆయన చేయాలని ఒక కోరిక, అది మాత్రం చివరికి అది ఒక్కటే మూవీలా చేశారు. లాస్ట్కి మూవీ ప్రొడక్షన్ అంటూ చేస్తే అదే చేశారు, 2019లో చేశారు. సో ఆ ట్రావెల్ ఆ పూసల వెంకటేశ్వర గారి అమ్మాయికి అంటే బాగా ఇలా ఫ్రెండ్ సర్కిల్, తనకు కూడా ఇట్లానే కొంచెం క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఇట్లా ఉన్న వాళ్ళకి చాలా మందికి మన హెల్ప్ చేశారు. బసవతారిక దాంట్లో వాళ్ళు మనకి డిస్కౌంట్ అలా ఇచ్చేవాళ్ళు, మంచిగా వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఇట్లా ఇలా ఇక ఇవాళ అన్ని అప్పుడు నాకు జర్నీలో పెద్ద తెలియదు, తర్వాత చాలా తెలిసింది.